యేసు జయము పొందుచు సతను రాజ్యమణచెదం. యేసు మనతో ఉండగా దుఃఖ రోగ బాధలు కలిగిన చింతించక, దుఃఖ రోగ బాధలు కలిగిన చింతించక, యేసు నామమందున పొందెదము శక్తిని. యేసు నామమందున పొందెదము శక్తిని. అల్పకాల యాత్రలో గొడుగు సడుగులుండక, అల్పకాల యాత్రలో గొడుగు సడుగులుండక, ప్రతి పరిస్థితి యందు తృప్తి చెందియుందుము. ప్రతి పరిస్థితి యందు తృప్తి చెందియుందుము. యేసు మనతో ఉండగా క్రీస్తు యేసు మనసునే మనము కలిగియుందుము. క్రీస్తు యేసు మనసునే మనము కలిగియుందుము. ఈర్ష్య క్రోధ విరోధముల్ విడచి ప్రేమ చూపెదం. ఈర్ష్య క్రోధ విరోధముల్ విడచి ప్రేమ చూపెదం. నాగటి మీద చేతిని ఉంచి వెనుక తిరుగము. నాగటి మీద చేతిని ఉంచి వెనుక తిరుగను. యేసు వైపు చూచుచు ఆయన తోడ నడచెదం. యేసు వైపు చూచుచు ఆయన తోడ నడచెదం. యేసు మనతో ఉండగా మనలో పాత పురుషుని చంపెదము సిలువలో. మనలో పాత పురుషుని చంపెదము సిలువలో. అంతరంగ పురుషునందు బలమును పొందెదము. అంతరంగ పురుషునందు బలమును పొందెదము. ఆత్మీయ జీవితంబులో ఉన్నత స్థానము పొందెదం. ఆత్మీయ జీవితంబులో ఉన్నత స్థానము పొందెదం. శరీర ఇచ్చలన్నీయు అనగద్రొక్కి వేసెదం. శరీర ఇచ్చలన్నీయు అనగద్రొక్కి వేసెదం. యేసు మనతో ఉండగా విడచెదం ఈ లోకము. యాత్ర పూర్తి చేసెదం. విడచెదం ఈ లోకము. యాత్ర పూర్తి
ప్రైజ్ లార్డ్. ఈ రాత్రి కాలంలో కొద్ది నిమిషములు దేవుని యొక్క వాక్యమును ధ్యానించుకుందాం. పరిశుద్ధ గ్రంథంలోండి యోబు గ్రంథము 35వ అధ్యాయము 10వ వచనము చదువుకుందాం. 10-11 వచనములు. యోబు గ్రంథము 35వ అధ్యాయము 10-11 వచనములు. అయితే రాత్రియందు కీర్తనలు పాడుటకు ప్రేరేపించుచు, భూజంతువుల కంటే మనకు ఎక్కువ బుద్ధి నేర్పుచు, ఆకాశ పక్షుల కంటే మనకి ఎక్కువ జ్ఞానము కలుగ చేయొచ్చు, నిన్ను సృజించిన దేవుడు ఎక్కడ ఉన్నాడని అనుకొని వారెవరునూ లేరు. మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో మనం చూసినట్లయితే యోబు భక్తుడు మరి ఎంతో శ్రమలో ఉన్నప్పుడు, ఎంతో కష్టంలో, ఎంతో వేదనలో ఉన్నప్పుడు మరి అతని యొక్క స్నేహితులు మరి మనము చూస్తూ ఉన్నాం. ఏలీహు అనే వ్యక్తి మరి యోబు గారితో మాట్లాడుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సో ఈ ఏలీహు యోబు మధ్యన సంభాషణ మనం చూసినప్పుడు ఏలీహు ఇక్కడ చెప్పే విషయాలు ఏంటి అని మనం ఆలోచిస్తే, మనకి కష్టం వచ్చినప్పుడు, మనకి శ్రమ వచ్చినప్పుడు, మనకు ఇబ్బంది వచ్చినప్పుడు మనం ఆ యొక్క పెయిన్ వైపు మనం చూస్తాము, కానీ మరి దేవుని వైపు మనము చూడము అనేది ఇక్కడ ఏలీహు గారు ఫోకస్ చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఏం చెప్తున్నారంటే 9వ వచనంలో, అనేకులు బలత్కారము చేయట వలన జనులు కేకలు వేయుదురు, బలవంతుల భుజబలమునకు భయపడి సహాయము కొరకై కేకలు వేయుదురు. ఇక్కడ మనం చూస్తూ ఉంటే బలత్కారము, మరి బలవంతులు ఏం చేస్తూ ఉంటారు, బలహీనులైన వారి మీద బలత్కారం చేస్తూ ఉంటారు. మరి ఆ బలత్కారాన్ని బట్టి బలహీనులు ఏం చేస్తూ ఉంటారంటే కేకలు వేస్తూ ఉంటారు. అంతేకాదు బలవంతులు భుజబలమునకు భయపడి సహాయమున కొరకే కేకలు వేయుదురు. బలహీనులు ఏం చేస్తూ ఉంటారట, బలవంతుల భుజబలమునకు భయపడుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. సో దానితో వారు కేకలు వేస్తూ ఉంటారని మరి ఇక్కడ ఏలీహు గారు తెలియచేస్తూ యోబు గారికి ఏమంటున్నారంటే, అయితే వాళ్ళు ఆ విధంగా కేకలు వేస్తూ ఉన్నారు, కానీ అయితే రాత్రియందు కీర్తనలు పాడుటకు ప్రేరేపించచ్చు. సో మన దేవుడు ఏం చేస్తూ ఉంటారట, రాత్రియందు కీర్తనలు పాడుటకు ప్రేరేపించేవారిగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు రాత్రియందు కీర్తనలు పాడడానికి ప్రేరేపిస్తారు అంటే, దేవుని యొక్క వాక్యంలో మనము చూసినట్లయితే కీర్తనల గ్రంథంలో మరి దావీదు గారు అంటున్నారు కదా, రాత్రి వేళ ఆయనకి ఏమి తోడు ఉందటండి, జీవదాత అయిన నా దేవుని గూర్చిన కీర్తనయు నాకు తోడుగా ఉండును అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. సో దావీదు భక్తుడు అనే మాట ఏంటంటే, రాత్రి కాలములో మరి జీవదాత గూర్చిన ప్రార్థన, కీర్తన మరి దావీదు గారికి తోడుగా ఉన్నాయట. మరి కీర్తనలు 42వ అధ్యాయంలో 8వ వచనంలో మనం చూస్తే, అయినను పగటి వేళ యెహోవా తన కృప కలుగును ఆజ్ఞాపించును, రాత్రి వేళ ఆయనను గూర్చిన కీర్తనయు నా జీవదాత అయిన దేవుని గూర్చిన ప్రార్థనయు నాకు తోడుగా ఉండును. సో దావీదు గారి యొక్క అనుభవంలో మనం చూసినప్పుడు ఆయనకు పగటి వేళ ఏమి ఉందటండి, దేవుని కృప దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నారు. రాత్రి వేళలో దావీదు గారికి తోడుగా ఉండేది ఏంటి అని మనం చూస్తూ ఉంటే, ఆయనను గూర్చిన కీర్తనయు, ఆ తర్వాత జీవదాత అయిన దేవుని గూర్చిన ప్రార్థనయు నాకు తోడుగా ఉండును. సో దావీదు గారు మహారాజు గారు. సో ఆయనకి ఎవరు తోడుగా ఉంటారు, సైన్యము కావలి వారు దావీదు గారికి తోడుగా ఉంటారు. కానీ
దావీదు గారి యొక్క రియల్ అనుభవంలో ఆయనకి ఎవరు తోడుగా ఉన్నారటండి? రాత్రి వేళ ఆయనను గూర్చిన కీర్తన. సో ఆయన పగలంతా మరి ఆయనకు గొర్రెలు కాస్తూ ఉన్నప్పుడు ఎక్కువగా సితారతో మరి వీణతో ఆయన వాయిస్తూ మరి చక్కగా పాటలు పాడేవారు. అలాగే మరి ఆయన ఈవెన్ మహారాజు అయిన తర్వాత రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నప్పుడు కూడా ఆయన కీర్తనలు పాడడం మానలేదన్నమాట. సో ఈ కీర్తనలు రాత్రి వేళ ఈయన ఏం చేస్తూ ఉన్నారు? కీర్తనలు, మరి దేవుణ్ణి స్తుతించుట, దేవుణ్ణి కీర్తించుట, దేవుణ్ణి ఘనపరచుట అనే అప్రాముఖ్యమైన విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. అంతేకాదు జీవదాత అయిన దేవుని గూర్చిన ప్రార్థనయు నాకు తోడుగా ఏం తోడు ఉంటుందంటండి? ఈయనకి ఆ కీర్తనలు తోడుగా ఉంటున్నాయి, ఆ జీవదాత గూర్చిన ప్రార్థన నాకు తోడుగా ఉందని దావీదు భక్తుని యొక్క అనుభవంలో మనం చూస్తూ ఉన్నాం. అంటే రాత్రి వేళ ఎందుకు కీర్తనలు పాడాలి? మరి రాత్రి వేళ మనం ఎందుకు ప్రార్థనలు చేయాలి అంటే, రాత్రి అంటే మరి శ్రమకు గుర్తు. రాత్రి అంటే మన జీవితంలో కలిగే ఆ డార్క్ టైమ్స్కి గుర్తు. రాత్రి అనగా మన జీవితంలో కలిగే ఆ యొక్క చేదైన స్థితి రిప్రజెంటేషన్గా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాంటి సమయంలో మరి ఏమి తోడుగుంటుందంటండి? కీర్తన, ప్రార్థన. సో రాత్రి కాలంలో ఆ చీకటి శక్తులు, అంధకార శక్తులు, వాటి యొక్క ప్రభావం నుంచి మనం తప్పించబడాలంటే కీర్తనలు, ప్రార్థనలు మనకి తోడుగా ఉండాలి. సో దావీదు గారు మహారాజైన ఆయన సైన్యం మీద రాత్రి వేళ కావలి వారి మీద ఆయన డిపెండ్ కాలేదు, కానీ దేవుని పైన ఆయన ఆధారపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అదే ఇక్కడ యోబు భక్తుడు కూడా అదే తెలియచేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి యోబు గ్రంథములో మరి ఇక్కడ ఎలీహు మాట్లాడుతూ ఆ యొక్క మాటలు తెలియచేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. రాత్రి యందు కీర్తనలు పాడడానికి ఆయన ప్రేరేపించే వారికి ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఇక్కడ కీర్తనలు 42లో మనం చూసినప్పుడు ఈ యొక్క కీర్తన రాసినప్పుడు ఎలాంటి పరిస్థితిలో ఈయన రాసినారు అని మనం చూస్తూ ఉంటే 42వ అధ్యాయంలో మరి ఇక్కడ కృంగిపోయిన పరిస్థితుల్లో ఈ కీర్తన రాస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే మరి ఇక్కడ యోబు గ్రంథంలో మనం చూసినట్లయితే ఏలీహు మరి ఏం చేస్తున్నారండి? యోబు గారికి తెలియచేస్తూ ఉన్నారు. మరి ఇలాంటి కష్ట సమయంలో బలత్కారమును బట్టి జనులు కేకలు వేస్తూ ఉన్నారు. బలవంతుల భుజబలమునకు భయపడి సహాయం కొరకు కేకలు వేస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో వాటి యొక్క పరిస్థితులు ఎదుర్కొంటున్నప్పుడు మరి వాటిని కాకుండా ఏమి చూడమంటున్నారంటే, రాత్రి యందు కీర్తనలు పాడుటకు ప్రేరేపించేవారు. ఆ విధంగానే భూ జంతువుల కంటే మనకు ఎక్కువ బుద్ధి నేర్పుచు. సో భూ జంతువుల కంటే మనకు ఎక్కువైన బుద్ధి నేర్పే దేవుడిగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఆకాశ పక్షుల కంటే ఎక్కువ జ్ఞానము కలుగు చేసేవారు. ఇక్కడ రాత్రి యందు కీర్తనలు పాడటానికి ప్రేరేపిస్తూ ఉన్నారు. భూ జంతువుల కంటే మనకి ఎక్కువైన బుద్ధి నేర్పుతున్నారు. ఆకాశ పక్షుల కంటే ఎక్కువ జ్ఞానము కలుగు చేస్తూ ఉన్నారు. అలాంటి దేవుణ్ణి మనం ఏం చేయాలట? నన్ను సృజించిన దేవుడు ఎక్కడున్నాడని అనుకుని వారెవరునూ లేరు. ఇక్కడ ఎలీహు గారు చెప్పే విషయం ఏంటంటే, బలత్కారమును బట్టి బలవంతుల భుజబలమునకు భయపడి కేకలు వేసేవారు మరి ఆ యొక్క భయము వైపు, ఆ యొక్క పెయిన్ వైపు, ఆ సారో వైపు కాకుండా రాత్రివేళ కీర్తనలు మరి పాడడానికి ప్రేరేపించే దేవుడు,
భూజంతువుల కంటే ఎక్కువ బుద్ధి నేర్పే దేవుడు, ఆకాశ పక్షుల కంటే ఎక్కువ జ్ఞానం నేర్పే దేవుని వైపు మనము చూడాలి. అంటే రాత్రి వేళ ఏ విధంగా కీర్తనలు పాడడానికి మరి ఆ ప్రార్థన, ఆ కీర్తన తోడుగా ఉంటవని కీర్తనల గ్రంథం మనం చదువుకున్నాము. అదేవిధంగా రాత్రి కాలము అంటే మనం చెప్పుకున్నాం శ్రమకాలము, ఇబ్బంది కాలము, ఇరుకు కాలము. సో ఇలాంటి పరిస్థితుల్లో దేవుణ్ణి స్తుతించుట, దేవుణ్ణి కీర్తించుట, దేవుణ్ణి ప్రార్థించుట, దేవుణ్ణి కొనియాడుట అనే దాని వైపు మనం కాన్సన్ట్రేట్ చేయాలి అనేది ఇక్కడ ఎలీహు గారు తెలియచేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే ఆ యొక్క పరిస్థితులను బట్టి, బలాత్కారమును బట్టి కేకలు వేయడమే కాదు, దేవుని వైపు చూస్తూ దేవుని కృప కొరకు కనిపెట్టుకుంటూ దేవుని కీర్తించువారిగా, దేవుణ్ణి కొనియాడువారిగా, దేవుణ్ణి హెచ్చించువారిగా మనము ఉండాలని ఇక్కడ భక్తుని ద్వారా జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాం. కాబట్టి మన జీవితాల్లో మరి రాత్రి వేళ అనగా మనం చెప్పుకున్నాం రాత్రి దేన్ని రిప్రజెంట్ చేస్తూ ఉందంటే మరి చీకటి శక్తులు, అంధకార శక్తులు పనిచేసే సమయములో మనము అలాగే మన జీవితాల్లో ఉన్న చీకటి, మన జీవితాల్లో ఉన్న చేదు, మన జీవితాల్లో ఉన్న శ్రమలు, ఇబ్బందులు, ఇరుకులు, ఇలాంటి సీజన్లో మరి రాత్రి గడిచిపోయి పగలకు సమీపంగా రాకముందు రాత్రి కాలాల్లో మనం ఏం చేయాలటండి, రాత్రి వేళ కీర్తనలు పాడడానికి, అంటే రాత్రిని జయించడానికి కీర్తనలు పాడడానికి ప్రభువు మనలను ప్రేరేపిస్తూ ఉంటారు. సో అంటే శ్రమలో, ఇబ్బందులో, ఇరుకులో, వ్యాధుల్లో, బాధల్లో, బలహీనతల్లో ప్రభువును ఆరాధించుట, ప్రభువును కీర్తించుట, రాత్రి సమయాల్లో, చీకటి సమయాల్లో దేవుణ్ణి ఆరాధించుట అనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ మన జీవితాల్లో కలిగే ఆ రాత్రి సమయాల్లో, ఆ చీకటిలో దేవుణ్ణి ఆరాధించు వారిగా ఉండడానికి ఈ రాత్రి వేళ ప్రార్థనలు మనము చేస్తూ ఉన్నాం. కాబట్టి మన జీవితాల్లో ఉన్న ఆ చీకటి వైపు మనము చూడక వెలుగై ఉన్న యేసు వైపు, వెలుగై ఉన్న దేవుని వైపు మనము చూస్తూ ఆయన్ను ఆరాధించే వారిగా మనం ఉందాం. మన జీవితాల్లో ప్రభు చేసిన గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యములు, అద్భుత కార్యాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆయన్ను ఆరాధించే వారిగా మనం ఉండాలని మరి దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తుంది. అందుకనే అంతేకాదు మరి ఇక్కడ మనం చూస్తూ ఉంటే భూజంతువుల కంటే ఎక్కువ బుద్ధి నేర్పుచు ఆకాశ పక్షుల కంటే ఎక్కువ జ్ఞానము కలుగు చేసి దేవుని వైపు మనము చూడాలి. సో రాత్రి వేళ కీర్తనలు, రాత్రి వేళ ఆరాధన మన జీవితంలో శ్రమలో దేవుణ్ణి ఆరాధించుట, దేవుణ్ణి కీర్తించుట, దేవుణ్ణి మహింపరచుట. సో ఈ శ్రమలను, ఇబ్బందులను జయించడానికి, ఈ చీకటిని జయించడానికి 42వ ఈ కోరహు కీర్తనలో మనం కోరహు కుమారులు రచించిన ఈ కీర్తనలో మనం చూస్తూ ఉన్నప్పుడు మరి ఈ వీళ్ళు కూడా ఏ పరిస్థితిని ఎదుర్కొంటూ ఉన్నారు. యోబు గ్రంథంలో మనం చూసాం కదా, దుష్టుల బలాత్కారం అని చూస్తూ ఉన్నాం. బలవంతులైన వారు బలాత్కారము చేసే వాటిని బట్టి దీనులు కేకలు వేస్తూ ఉన్నారు అనేది మనం అక్కడ చూచాం. ఇక్కడ ఈ కోరహ కుమారులు రాసిన కీర్తనలో ఏమంటున్నారంటే, దుప్పి ఏ విధంగా నీటివాగుల కొరకు ఆశపడుతుందో, దేవా నా ప్రాణము మరి నీ కొరకు ఆశపడుతుందని రాస్తూ ఇక్కడ ఏమంటున్నారంటే, నీ దేవుడు ఏమాయనని వారి నిత్యము నాతో అనుచుండగా రాత్రింబగళ్ళు నా కన్నీళ్ళు నాకు అన్నపానములాయెను. సో ఇక్కడ ఈ కోరహ కుమారులు అనుభవిస్తున్న వేదన మనం చూసినట్లయితే మరి నీ దేవుడు
ఏమైపోయాడు, నీ కష్టాల్లో దేవుడు ఏమైపోయాడు, నీ శ్రమల్లో దేవుడు ఏమైపోయాడు అని ప్రశ్నిస్తూ ఉన్నప్పుడు మరి ఏమైందట, రాత్రింపగళ్ళు కన్నీళ్ళే అన్నపానములైపోయినాయి. సో మన జీవితాల్లో కూడా మన కష్టకాలంలో, మన డార్క్ టైమ్స్లో మనలను కూడా ఈ విధంగా ప్రశ్నిస్తూ ఉంటారు, నీ దేవుడు ఏమైపోయాడు అంటూ ఉంటారు. అప్పుడు ఈ కోరహ కుమారులు ఏం జ్ఞాపకం చేసుకుంటున్నారు, మరి పండుగలో జనసమూహంతో వెళ్ళిన సంగతి, సంతోషము కలిగి స్తోత్రము చెల్లిస్తున్న సంగతి, దేవుని మందిరమునకు వారిని నడిపించిన సంగతి, ఇవన్నీ కూడా కోరహ కుమారులు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటేనంట వారికి ఏమైందంట, నా ప్రాణము నాలో కరిగిపోవచ్చున్నది, నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు అని, నాలో నీవేళ తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచమని కోరహ కుమారులు చేస్తున్న ప్రార్థన మనం చూస్తూ ఉన్నాం. అంటే ఇక్కడ దేవుని మందిరానికి వెళ్ళేవారు, దేవుని మందిరమునకు ఎవరైతే కోరహ కుమారులు నడిపించారో వారే ఏం చేస్తున్నారండి, నీ దేవుడేమైపోయాడు అని అంటూ ఉన్నారు. అంటే మన జీవితాల్లో ఇందాక మనం చెప్పుకున్నాం, యోబు గ్రంథంలో బలవంతులు ఏం చేస్తూ ఉంటారంట, బలత్కారం చేస్తూ ఉంటారు. అంటే ఇలాంటి మనుషులు విశ్వాసుల్లోనే, మరి దేవుని యొక్క గుంపులో ఉన్న విశ్వాసులు ఏం చేస్తూ ఉంటారు, మన చీకటి సమయాల్లో, మన ఇబ్బంది సమయాల్లో, మనం రాత్రి వేళ ఏ విధంగా చీకటి కమ్ముతుందో మన జీవితాల్లో ఉన్న చీకటి కలిగిన సమయాల్లో ఏం చేస్తూ ఉంటారండి, ఆ చీకటిని బట్టి నిందించేవారిగా, బాధపరిచేవారిగా మరి ఉంటూ ఉంటారు. అయితే ఇక్కడ కోరహ కుమారులు చెప్పేది ఏంటంటే, దేవుని యందు నిరీక్షణ ఉంచుము అని వారు ప్రార్థన చేస్తూ, మరి ఈ రాత్రిని జయించడానికి మరి ఇక్కడ మనం చూస్తూ ఉంటే, నీ జల ప్రవాహముల ధ్వని విని కరుడు కరుడని పిలుచుచున్నది. సో ఇక్కడ కరుడు అంటే ఏముందండి, అల, నీ అలలన్నీయు, నీ తరంగములన్నీయు నా మీద పొర్లి పారి ఉన్నవి. అంటే ఆయనకు అలల వలె శ్రమలు వచ్చినప్పుడు, మరి తరంగాలు మీదుగా వెళ్ళిపోతున్న అలాంటి భయంకరమైన పరిస్థితులు వచ్చినప్పుడు ఈయనకి రాత్రి వేళ, అంటే ఆ చీకటిలో, ఆ యొక్క మరి పరిస్థితిలో, ఇబ్బందుల్లో అలల వలె, తరంగాల వలె అలాంటి శ్రమలు మీదుగా పొర్లి వచ్చినప్పుడు ఏమి తోడుగున్నదండి కోరహ కుమారులకి, రాత్రి వేళ ఆయన గుర్చిన కీర్తన, జీవనాథ అయిన దేవుని గుర్చిన ప్రార్థన తోడుగా ఉన్నది. సో మన జీవితాల్లో మరి చీకటి సమయాల్లో, అంధకార సంబంధమైన అధికారం ఏలుబడి చేస్తున్న సమయంలో దేవుని యొక్క కృప, పగటి వేళ ఆయన కృప, రాత్రి వేళ ఆయన గుర్చిన కీర్తన, జీవదాత అయిన దేవుని గుర్చిన ప్రార్థన మనకి తోడుగా ఉండి మనల్ని రక్షించేదై ఉన్నది. అందుకని రాత్రి వేళ కీర్తనలు పాడడానికి మన దేవుడు ప్రేరేపిస్తూ ఉంటారు. కాబట్టి మన జీవితాల ఆ స్తుతి, ఆ నైవేద్యము, ఆ ఆరాధన మన హృదయాల్లో ఉండి ప్రభువుకు మనము అర్పించిన వారమై ప్రతి విధమైన చీకటి నుండి మనం తప్పించబడదాం. ప్రభు అట్టి కృపలు మనందరికీ సమృద్ధిగా దయచేయును గాక. ఆమేన్.